చిత్తూరు జిల్లాలో పాత అంబులెన్స్ల స్థానంలో కొత్త అంబులెన్స్లను తీసుకువచ్చి ప్రజలకు అత్యవసర సేవలు అందించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయ ప్రాంగణంలో కొత్త అంబులెన్స్లను జిల్లా కలెక్టర్ మరియు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన ఆసుపత్రికి సంబంధించి పాతబడిన అంబులెన్స్ల స్థానంలో కొత్త అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఐఓసీఎల్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద త్వరలో మరొక అంబులెన్స్ రానున్నదని తెలిపారు. దీంతో అంబులెన్స్ల సంఖ్య 3కు పెరుగుతుందని తెలిపారు. అత్యవసర వైద్య చికిత్స మరియు రెఫరల్ల కొరకు వేలూరు, తిరుపతిలోని ఆసుపత్రులకు రోగులను సరైన సమయంలో తీసుకువెళ్లడానికి అంబులెన్స్లు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ సాటిస్ఫాక్షన్ పెరగాలి. ఆ సందర్భంగా ప్రభుత్వం నుంచి చిత్తూరు జిల్లాకి కొన్ని ఇంకా అంబులెన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఫస్ట్ అంబులెన్స్ వచ్చింది వివరించడం జరిగింది. ఖచ్చితంగా ఈ అంబులెన్స్ ద్వారా ప్రజలకు ఒక సహకారం కల్పి నేను 108 ప్లస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఒకటి సిఎస్ఆర్ అంబులెన్స్ మనం పర్చేజ్ చేసాము. ఇంకా ఒకటి అంబులెన్స్ ఒక నెలలో ఫర్దర్గా సిఎస్ఆర్ ఫండ్స్, ఐఓసీఎల్ ఫండ్స్ ద్వారా మనం పర్చేజ్ చేయగలుగుతున్నాం. ఉంటే ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి 3 అంబులెన్స్లు ఉంటాయి. సో ఎప్పుడైనా రెఫ్యూజ్ జరిగితే అంబులెన్స్ టైంకి దొరకలేకపోతే ఆ సమస్య ఇప్పుడు మనం పరిష్కారం చేయగలుగుతాం. సో ఖచ్చితంగా వెల్లూరు, తిరుపతి అటువంటి రెఫరెన్స్ సిటిజన్స్కి, పేషెంట్స్కి సాయం అవుతుంది. సో ఐ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ మేయర్ గారు, దుర్బాబు గారు అండ్ ఆల్ అదర్ పొలిటికల్ రిప్రజెంటేటివ్, 108 కోఆర్డినేటర్, ఈసీఎస్ గారు, ఈఎంహెచ్ గారు. సో